ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులందరికీ శుభాలు. మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే ఈ యొక్క డైలీ వాగ్దానము అనేకులను కడుతూ ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. మరి ఎంతోమంది బలమైన సాక్ష్యాలను తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటల ద్వారా వారి ఆత్మీయ జీవితాలు వృద్ధి చెందుతూ ఉన్నాయని, దేవునిలో బలపడుతూ ఉన్నామని మీరు చెప్పేటువంటి మాటలను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. సమయానుకూలంగా ఈ మాటలు మీ ఎద్దుకు తీసుకొస్తూ ఉన్నాం. విన్న వాటిని విడిచిపెట్టకండి, దయచేసి షేర్ చేయండి. అనేకులకు ఈ వాక్యము అందవలసిన అవసరత ఉన్నదండి. మీ వంతుగా సహకరించండి మరి షేర్ చేయడంలో. అలాగే ఈ పరిచర్య నుండి టీవీ పరిచర్యను గత 4 సంవత్సరాల నుండి కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని అత్యద్భుతమైన కృప మాత్రమే దీన్ని నడిపిస్తుంది. మరి ఈ పరిచర్యలో మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ స్పాన్సర్స్ అవసరము చాలా ఉన్నదండి. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన మాటలను బట్టి ఆదరించబడదాం. లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనము. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న బలమైన మాట ఏమిటి అంటే, మరి నువ్వు భయపడవద్దని నమ్మకాన్ని మాత్రమే ఉంచమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అనేక మారులు మరి దేవుడు మనతో ఈ మాటను మాట్లాడుతూనే వస్తూ ఉన్నారు. కానీ లోకరీత్యా మనం ఎదుర్కొంటున్న సమస్యల రీత్యా ఈ యొక్క వేదన బాధల మధ్య మనము భయపడిపోతూ ఉన్నాం. ఒక్కొక్కసారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం, మన నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. మరి మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మన స్థితిగతులను చూస్తున్న దేవుడు, భయపడుతున్న మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నువ్వు భయపడకు, నమ్మిక మాత్రము ఉంచుము. నీ పక్షమున నేను యుద్ధము చేసేటువంటి దేవుడను. నీ భయము యావత్తును తీసివేసి నా యందు విశ్వాసం ఉంచితే నిన్ను ఎంత మాత్రము కూడా సిగ్గుపరచును. నీ కార్యాల అన్నిటి యందు నా మహిమను నువ్వు చూసేడి వ్యక్తిగా ఉంటావు. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఒకవేళ భయపడుతూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే, చింతలో ఉంటే, కష్టము, ఇరుకు, ఇబ్బందిని బట్టి మరి ఒకవేళ దిగ్గబడిన స్థితిలో ఉంటే, ఈరోజు దేవుడు నీతోనే బలంగా మాట్లాడుతున్న మాట, భయపడవద్దు. మరి మన భయాన్నంతటినీ కూడా యేసు నామంలో కొట్టివేసి ఆయన శక్తిని పొందుకొని మనము ధైర్యముగా సింహము వలె ముందుకు వెళుతూ ఆయన క్రియలను మనము కొనసాగిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను చూడడానికి మునుముందుకు వెళదాం. మరి మన నమ్మకాన్ని బలపరుచుకుందాం. మన నమ్మకాన్ని బట్టి దేవుడు చేసే కార్యాలను మనము చూద్దాం. మరి అలాగున్న నిర్ణయం తీసుకొని మన జీవితాలను ఫలింపు చేసుకోవాలని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని మీరు మాట్లాడిన మాటను బట్టి ఇదిగో ప్రభా, మా భయమును తీసివేసి నమ్మకాన్ని ఉంచడానికి శక్తిని దయచేయమని మీ పాదాల చెంత అర్థిస్తున్నామయ్యా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని పట్టుకొని అయ్యా భయపడను, నమ్మకం ఉంచుతాను, నీ మీద నమ్మకం ఉంచిన నేను సిగ్గుపడనయ్యా అని ఎవరైతే బలంగా నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి, బలపరచండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. అనేక ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో కార్యాలను చేయండి. ఇంకా మునుముందుకు వెళ్ళడానికి, ఈ పరిచర్య విస్తరించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ మరి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్.